కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శ్రీ పరిశీలించారు. భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా చెరువులకు నీరు చేరే కాలువలు, వంకలు, వాగులు శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 5,500 పనులు గుర్తించగా ఇప్పటికే 3,500 పనులకు అనుమతులిచ్చి 1,700 వరకు పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. వెల్దుర్తి గ్రామంలో నాగుల వంక పొడుగుతీత పనులకు 5 లక్షల రూపాయల వ్యయంతో 120 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వర్షాల అనంతరం ఈ పనుల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండి ఆడపిల్లలకు విద్యను అందించాలని పిలుపునిచ్చారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ ఏడాది 1.85 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార జలహారతి ప్రోగ్రామ్ ఒక 100 రోజులు యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి ఏవైతే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే చెరువులు ఉన్నాయి, చెరువుల్ని ఫీడ్ చేసే కాలువలు, వంకలు, వాగులు, అలాగే మనకి బుష్ క్లియరెన్స్, ఇక్కడ చెక్ డ్యామ్ పక్కన మనకి చాలా వరకు చెట్లు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడము, చెరువులన్నింటిలోని మట్టి పని చేయించడము, ఎక్కడైతే మట్టి పని మనం మనుషులతో చేయించలేము, మెషిన్స్ కావాలంటే అక్కడ మనం కొంచెం ఎవరైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఫర్మ్స్ ఉన్నాయో వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ క్లియర్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఇక్కడ నేను మీ వెల్దుర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే నాగుల వంక 9 కిలోమీటర్లు వెళ్లే వంక ఇది. ఈ వంకకి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మనకి వెల్దుర్తి ఫీల్డ్స్ నుంచి క్యాచ్మెంట్ ఏరియా వచ్చి దీంట్లోకి నీరు చేరి దీంట్లోంచి మళ్ళీ నార్లపురం దగ్గర మనకి